హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. మెసొపొటేమియా నగర జీవితం గురించి తెలుసుకుందాం. నగర జీవనం. మెసొపొటేమియా నాగరికత నగర జీవితానికి ప్రసిద్ధిగాంచి అనేక రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి చుట్టూ చిన్న చిన్న గ్రామాలు విస్తరించి ఉండేవి. పట్టణ ప్రజల నగర రాజ్యాల పరిధిలో జీవించేవారు. సాధారణ నగరాలు 20,000 జనాభాతో ఉంటే అంతకంటే పెద్ద నగరాలలో జనాభా 50,000 వరకు ఉండేది. బాబిలోనియా అతిపెద్ద నగరము. ఆ నగరములో జనాభా 1,00,000 మంది. మెసొపొటేమియా నాగరికతకు చెందిన మరో ప్రముఖ నగరము ఉరుక్. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరమునకు చెందిన ఈ నగరం దేవాలయాల నగరముగా గుర్తింపు పొందింది. ఇది 250 హెక్టార్లు విస్తరించి ఉండేది. ఈ నగరం హరప్పా నాగరికతలోని మొహంజదారో పట్టణము కంటే 2 రెట్లు పెద్దది. క్రీస్తు పూర్వం 2800 మధ్యకాలములో అనేక గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఉరుక్ నగరాన్ని నిర్మించుకున్నారు. అందువలన ఈ నగర విస్తీర్ణం 400 హెక్టార్లకు పెరిగింది. ఈ నగరములో అనేక దేవాలయాలు జిగురత్ ఉండేవి. దేవాలయాల నిర్మాణానికి యుద్ధ ఖైదీలను, స్థానిక ప్రజలను ఉపయోగించేవారు. ఈ విధముగా ఉపయోగించుకునే వారికి రాజు ఉపాధి కల్పించేవాడు. దేవాలయ నిర్మాణానికి రోజుకి 4,500 మంది కూలీలను 5 సంవత్సరాల వరకు పనిచేయించేవారు. శిల్ప నిర్మాణానికి కావలసిన నైపుణ్యం ఆనాటి శిల్పులలో ఉండేది. దీనికి నిదర్శనం కుమ్మరి చక్రం. కాలక్రమంలో ఈ కుమ్మరి చక్రం ద్వారా అనేక కుటీర పరిశ్రమలు వృద్ధి చెంది కుండల తయారీ పెద్ద ఎత్తున చేపట్టబడి ఈ నైపుణ్యం ప్రసిద్ధి గాంచింది. సమాజము. మెసొపొటేమియా నాగరికత నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టముగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా, సామాన్యులు తమ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు. ధనవంతులు దేశంలో అధిక శాతం ధనాన్ని, బంగారము, ఆభరణాలు, కలప వస్తువులు, సంగీత పరికరాలు అనుభవించేవారు. ఉర్ నగరము రాజుల సమాధులలో విలువైన ఆభరణాలు లభించాయి. సాధారణ ప్రజలు. మెసొపొటేమియా నాగరికత నాటి కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహ సంబంధం విషయంలో వధువు, వరుని కుటుంబాల పెద్దలు ఒక ప్రకటన ద్వారా తమ సమ్మతిని తెలిపేవారు. ఆ సమయంలో ఇరు వర్గాల వారు బహుమతులు ఇచ్చిపుచ్చుకునేవారు. వధూవరులు వారి కుటుంబ సభ్యుల దేవాలయాలు దర్శించేవారు. తండ్రి సంపాదించిన ఆస్తికి కుమారులు మాత్రమే హక్కుదారులు. కుమార్తెలకు కొంత మొత్తం బహుమతి రూపంలో లభించేది తప్ప వారికి ఆస్తి హక్కు లేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.